ఓకే. సో ఫైనల్లీ ప్రభాస్ నటించిన 'కల్కి' మూవీ అయితే రిలీజ్ అయింది. మనం ప్రస్తుతం సంధ్య థియేటర్ దగ్గర ఉన్నాము. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర. ఇక్కడ రివ్యూ తెలుసుకుందాం అడిగి అందరిని జనాలను ఎట్లు. ఓకే. సో ఇక్కడ కొంతమంది జనాలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం మూవీ ఎలా ఉందనేది. చెప్పండి. మూవీ అయితే ఖతర్నాక్, సూపర్, ఎక్సలెంట్. అసలు మాటలు రావట్లేదు. ఎంత బాగున్నాడో ప్రభాస్ అయితే, అబ్బాబాబా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, సూపర్. ఓకే. సో ఇక్కడ ఉన్న ఇంకా చాలా మంది వస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫిలిం. ఓకే. అంటే యాక్టింగ్ ఎలా ఉంది? ప్రభాస్ యాక్టింగ్ కాదు, దిస్ ఇస్ నాట్ ఎన్ ఇండియన్ ఫిలిం, దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ఫిలిం. సో నాగేశ్విన్ హాలీవుడ్ లెవెల్కి రీచ్ అయ్యారు. హాలీవుడ్ లెవెల్ దాటేస్తుండు అంటే ఇండియన్ లెవెల్ విత్ మైథాలజీ. నీకు అంత టెక్నాలజీ విత్ మైథాలజీ వెరీ డిఫరెంట్. ఓకే. సో బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. సినిమా ప్రభాస్ యాక్టింగ్ గురించి చెప్పడం అవసరం లేదు. అసలు కాస్ట్ని తీసుకొచ్చి తీసుకొచ్చి కాస్ట్ చేశాడు నాగశ్విన్. ముగ్గురు డైరెక్టర్లు ఉంటారు, 5-6 హీరోలు ఉంటారు. చెప్పడానికి లాస్ట్ ఒక 40 మినిట్స్ ఉంటుంది. సినిమా మామూలుగా ఉండదు. లోపల నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ, మామూలే లేదు మూవీ. రాజమౌళి బీజిఎం రాజమౌళి ముంచిన నాగశ్విన్ నిజంగా సీరియస్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్, కంపారిజన్ లేదు. నెక్స్ట్ లెవెల్ అసలుకి. సెకండ్ హాఫ్ ఉంది. మహాభారతం ఫ్యాన్స్ ఉంటారు కదా, మ్యాక్స్ 2000 crores పక్కా. నెక్స్ట్ లెవెల్ ఉంది. మ్యాక్స్ అందరూ ఉన్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మీమ్స్ లో, వాళ్ళందరూ ఉన్నారు. చాలా మంది క్యామియోస్ ఉన్నాయి. చాలా గ్రేట్ ఉంది ఫిలిం. లాస్ట్ 40 మినిట్స్ సీట్ లో మాత్రమే కూర్చోరు. నా లైఫ్ లో ఏ సినిమాకి ఇంత అరవలే నేను. లాస్ట్ 30 minutes ఇంత ఏ మూవీలో అరవలే. నోరు పోయింది యాక్చువల్లీ. మూవీ సూపర్. లాస్ట్ అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి. లాస్ట్ అయితే ఒక రేంజ్ లో ఉంది. సో ఇక్కడ ఇంకా కొంతమంది జనాలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం మూవీ ఎలా ఉంది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నా బీపీ 130, 140 ఉంది. యూ క్యాన్ ప్లీజ్ చెక్ మీ. నన్ను అసలు నా గూస్ బంప్స్తో నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. ఇవాళ ఇన్స్టా మొత్తం నేనే ట్రెండ్ కావాలని ఇవన్నీ చెప్తున్నాను. నాగేశ్వర అన్న బక్కోడే కానీ మామూలుడు కాదు నిజంగా. మామూలుగా అయితే బాలీవుడ్ భయపడింది, ఇప్పుడు హాలీవుడ్ కూడా భయపడిపోతుంది. అసలు విజువల్స్ అయితే నార్మల్ లేదు, హాలీవుడ్ రేంజే. సూపర్ ఉంది, అందరూ చూడాలి. సినిమా అయితే చాలా బాగుంది. థియేటర్కి వచ్చేయండి. విజువల్స్ ఒక రేంజ్ అయితే, స్టోరీ అసలు హైలైట్. బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైతే మనకి మైథాలజీ ఉందో తెలుసుకొని చేశారు, చాలా బాగుంది అసలు. అసలు అంటే నాగశ్విన్ మహానటి తర్వాత ఇది ప్రభాస్ ప్యాన్ వరల్డ్ స్టార్ ఎలా తీస్తాడు అనుకున్నాము. అసలు ఇది ఇండియన్ మార్వెల్ కాదు, అసలు ఇండియన్ టెక్నికల్ పరంగా కానీ అసలు చాలా అద్భుతంగా తీసినాడండి. మ్యూజిక్ ఓకే, అసలు సినిమా చూసాక మ్యూజిక్ అవన్నీ పట్టించుకోరు, అసలు ఆ స్టోరీలోకి లీనం అయిపోతాం మనము. అసలు క్లైమాక్స్ అయితే అదిరిపోయింది, అసలు చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. ఎక్సలెంట్ నిజంగా. వన్ మ్యాన్ షో ప్రభాస్ అన్న. అల్టిమేట్ యాక్టింగ్, ప్రతిదీ సినిమాటిక్ యూనివర్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. హాలీవుడ్ కూడా సరిపోదు. ర్యాంప్ రెబల్ స్టార్. అసలు ఒక్కొక్క సీన్ ఉంది, మామూలుగా లేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయరు కూడా ఎవ్వరు, ఎందుకంటే నెక్స్ట్ ఇది జరుగుతుంది అని. సినిమా మాత్రం అల్టిమేట్. చూడండి, ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చ ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఆది పురుష్ కన్నా చాలా బాగా పెట్టారు. విఎఫ్ఎక్స్ లాస్ట్ కి ఆది పురుష్ విఎఫ్ఎక్స్ కానీ బాగాలేదు, కానీ ప్రభాస్ ది లాస్ట్ ఆది పురుష్ లో పెట్టుంటే చాలా బాగుంది. చాలా బాగా చేశారు. విఎఫ్ఎక్స్ మ్యూజిక్ కూడా బాగుంది. చాలా అసలు కౌంట్ చేయలేము. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా యాక్టర్స్ ఉన్నారు. అంత లేదు కానీ చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. చాలా బాగుంది, కానీ రాజమౌళి మహాభారతం మాత్రం నాగశ్విన్ తీసేసుకున్నాడు మొత్తానికి. చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే మూవీ ఇస్ టూ గుడ్. ప్రతి సీన్ బాగుంది. ఇట్స్ లైక్ ఐ వుడ్ సే వరల్డ్ రేంజ్ మూవీ. టెక్నికల్ I would not say Hollywood. Hollywood is nothing. Indian cinema is going to be worldwide, which is
which is I would say this movie will get Oscar for sure. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి సినిమా ముందు ఎప్పుడు రాలేదు, తర్వాత ఎప్పుడు రాదు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ వరల్డ్ హిస్టరీ. నిజంగా చాలా బాగుంది. వన్ మ్యాన్ షో. చాలా బాగుంది. ఎక్సలెంట్, ఆసమ్, మంచి ట్విస్ట్ ఉన్నాయి. మస్ట్ వాచ్. సూపర్. యాక్షన్ అంతా బాగుంది. ఇంటర్వెల్లోనూ క్లైమాక్స్ చాలా బాగుంది. మిగతా మూవీ కొంచెం దానికి రూట్ చేశాడు, స్లోగా ఉంది. ఒకటే చెప్పగలను, వెయిట్ ఫర్ ద క్లైమాక్స్. చాలా బాగుంది. హిట్ అంటే హిట్, మామూలు హిట్ కాదు, హిట్ అంటే హిట్. చాలా క్యామియోస్ ఉండని ఎంజాయ్ చేస్తారు. చాలా క్యామియోస్ నేను ఏం రివీల్ చేయను. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పీక్ ఎలివేషన్స్ ఉన్నాయి. చాలా బాగుంది. వేరే లెవెల్ ఉంటుంది అసలు. ప్రభాస్ యాక్టింగ్ మాస్, నాగశ్విన్ మాస్. నువ్వు Obviously high. It's Prabhas. That's there in the movie. It's very high. ఆర్ఆర్ఆర్ దాటేస్తుంది. ఆర్ఆర్ఆర్ దాటేస్తుంది. హిట్ అంటే హిట్, సూపర్ హిట్. ఇట్స్ రియలీ గుడ్ వాచ్. మైథాలజీ కావాలి, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ చూడాల్సిన మూవీ. సూపర్ హిట్, బాగుంది. చాలా బాగుంది మూవీ. డైరెక్షన్ చాలా మంచిగా ఉంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది. హాలీవుడ్ కంటే డబుల్గా వెళ్ళింది. డబుల్ అంటే చేయలేము. ఇది కొంచెం డిఫరెంట్ మూవీ ఉంది. అందరికంటే మించిపోయింది ఇది. బాహుబలి, త్రిబుల్-ఆర్. బాగుంది, సూపర్. సినిమా ఇచ్చి పడేసింది. ఆర్జీబీ కూడా వస్తుండు, బాగుంది. చూసిన మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పోతున్నా నేను. మంచిగా ఉన్నాయి, ఎలివేషన్స్ అయితే మంచిగా ఉన్నాయి చెప్తున్నా. ప్రభాస్ నుంచి పిచ్చోళ్ళం అయిపోయినాం. 2000 crores కన్ఫర్మ్. మంచిగా హాలీవుడ్ రేంజ్, అన్ని రేంజ్లు కలిపి ఉన్నాయి. మళ్ళీ దీని పార్ట్ 2 మూవీ నాకు డైరెక్టర్ మీద చాలా నమ్మకం ఉంది. ముందు తీసిన సినిమాలన్నీ చాలా బాగుంటాయి. లైక్ ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి రెండిట్లలో ఎమోషనల్ టచ్ ఉంటుంది, ఇంకా స్టోరీ కూడా ఉంటుంది. నేను చాలా బాగా అబ్జర్వ్ చేసిన మూవీస్లలో మెయిన్ థింగ్స్ వచ్చేసి ఎమోషనల్ కనెక్ట్ చేద్దాం అనేది వాడు ఫస్ట్ చూస్తాడు. సో డైరెక్టర్ నాగశ్విన్ మీద మూవీ బై మూవీ ఇంక్రీజ్ అవుతుంది. లైక్ ఎవడే సుబ్రహ్మణ్యం ఒక చిన్న డ్రామా ఉంటుంది, విజయ్ దేవరకొండ నాని ఫ్రెండ్షిప్ డ్రామా ఉంటుంది. మహానటి ఈజ్ క్వైట్ లిటరలీ బయోపిక్. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఎట్లా తీయాలన్నది బాగా తెలుసు, అట్లా చేసిండు. ఇది థర్డ్ మూవీ ఇంత పెద్ద అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్టు ప్రభాస్తోని పాన్ వరల్డ్ లెవెల్లో అంత పెద్ద యాక్టర్స్ని ఎట్లా డీల్ చేస్తాడన్నది నాకు తెలియదు. బట్ తెలుసు, నాగశ్విన్ మీద మాత్రం నమ్మకం ఉంది. మంచి సినిమా తీసిండు. ఓకే, సో చూశారు కదా, ఇది ఇప్పటివరకు ఉన్న రివ్యూస్. ప్రభాస్ నటించిన కల్కి సినిమాకి అయితే చాలా మంచి రెస్పాన్సే వస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ సంధ్య థియేటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా చాలా సినిమాని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు అడిగిన రివ్యూస్ అన్నిట్లో నాగశ్విన్ డైరెక్షన్ చాలా బాగుందని, అండ్ ఇది పక్కా ఆస్కార్ లెవెల్ వరకు రీచ్ అవుతుంది ఈ మూవీ అని అంటున్నారు. హాలీవుడ్కి కూడా దాటేసేలా ఈ విజువల్స్ ఇవన్నీ ఉన్నాయని అంటున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాగశ్విన్కి ఇది థర్డ్ మూవీతోనే ఇంత పాన్ వరల్డ్ లెవెల్లో ఇంత బాగా తీశారో. అసలు ఆయన ఐడియాలజీకి కానీ వాటన్నింటికి కానీ ఫ్యాన్స్ అయితే ఈజీగా ఫిదా అవుతున్నారని చెప్పొచ్చు. 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ పాన్ వరల్డ్ మూవీ ఖచ్చితంగా 2000 కోట్లు సాధిస్తుందని ఫ్యాన్స్ అంతా చాలా గట్టిగా నమ్ముతున్నారు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న రివ్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News 360.